విశ్వమంతటం ఆనంద ఆనంద క్రిస్మస్, సంతోష ఆనంద క్రిస్మస్. ఓ లోకమందున్న మానవులారా, మీరు పారవేయబడిన వాడు కాదు. నేను తొట్టిలో ఎలాగైతే కొత్తి గుడ్డను చుట్టి భద్రం చేయబడ్డాను, అలాగూ మీరందరూ కూడా నా ద్వారా భద్రం చేయబడిన వారే.
రక్షించడానికి దేవుడు వచ్చారు. రక్షించడానికి పశువుల తొట్లకు వచ్చారు. రక్షించడానికి సిలువేయబడ్డారు. మరి యొక్క 100వ వచనం వినగానే ఎలిజబెత్ తమ గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేసినట్లు అటువంటి క్రిస్మస్, ఆత్మ యందు గంతులు వేసే క్రిస్మస్ మనకు అనుగ్రహించిన పరలోకపు దేవుని వైపు చూచు దేవా మీకే స్తుతి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.
was the power, the Holy Spirit of the Lord imprinted himself into the womb of Mary, and later that was the first Christmas celebrated. ఈ లోకములోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి అనేకులకు మనము సాక్ష్యం ఇచ్చే నక్షత్రములుగా మనం ఉండాలి. యేసు ద్వారా ఈ సృష్టి కలిగింది. 2000 సంవత్సరాల క్రితం ఆ యేసే, ఆ సృష్టికర్తే మనందరిని రక్షించడానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడి లోకములో జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వారు దేవుణ్ణి ఆరాధించడానికై వారు ప్రయాణము చేసి బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి వారు ఆరాధించారు. అలాగే గొర్రెల కాపురులైన వారు గబ్రియేలు దేవదూత రక్షకుడి లోకములో పుట్టారని వార్త చెప్పగానే వారు విశ్వసించి సంతోషించి బాలుడైనటువంటి ప్రభుని చూడడానికి వారు వెళ్ళినట్లుగా దేవునికి వాక్యములో మనము చూస్తున్నాం. అయితే తూర్పు దేశపు జ్ఞానులని ప్రభువారి యొద్దకు నడిపించింది ఎవరు అనబడే వాక్యాన్ని బట్టి మనము చూస్తే, ఒక నక్షత్రము వీరిని ప్రభు యొద్దకు నడిపించినట్లు దేవునికి వాక్యములో మనము చూస్తున్నాము. తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని వీరు తెలియచేశారు. ఒక నక్షత్రము ఈ తూర్పు దేశపు జ్ఞానులైన వారిని నడిపించినట్లు, దేవుని యొద్దకు తీసుకుని వచ్చినట్లు దేవునికి వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని కలిగినటువంటి వారు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు, రక్షించబడిన వారు కూడా నక్షత్రముల వంటి వారని దేవునికి వాక్యములో మనము చూస్తున్నాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవుని తట్టు ఎవరు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరనబడి కార్యాన్ని చూస్తున్నాం. ప్రియులారా, నక్షత్రములు ఏం చేస్తాయి అని మనం చూచినట్లయితే, మొట్టమొదటిగా నక్షత్రములు సాక్ష్యమిస్తాయి. తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని జ్ఞానులైన వారు తెలియచేసినట్లు, ఒకవేళ ఆ నక్షత్రం వారికి కనబడకపోతే దేవుడి లోకములో జన్మించినటువంటి ఆ కార్యము ఈ జ్ఞానులైన వారు తెలుసుకుని ఉండలేకపోదురు. ప్రియులారా, అనగా వారికి యేసుక్రీస్తు వారిని గూర్చి తెలియచేసినట్లు లేక సాక్ష్యమిచ్చినట్లు ఈ నక్షత్రాన్ని మనము చూస్తున్నాము. తూర్పు దేశపు జ్ఞానులకు ప్రభువును గూర్చి ఈ యొక్క నక్షత్రము ఎలాగైతే తెలియచేసిందో, మనం ఒక నక్షత్రమై ఈ లోకములోనికి వచ్చినటువంటి
యేసుక్రీస్తు వారిని గూర్చి అనేకులకు మనము సాక్ష్యం ఇచ్చే నక్షత్రములుగా మనం ఉండాలి. అందుకే ప్రభువు అన్నారు, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. అందుకే సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా అని భక్తుడు వ్రాసినట్లు ప్రభువును గూర్చి మనం సాక్ష్యం ఇవ్వాలి. ఇక రెండవదిగా నక్షత్రములు ఏం చేస్తాయంటే జ్ఞానులను ప్రభు యొద్దకు నడిపించెను అనే వాక్యములు మనము చూస్తున్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనములో, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి అని చూస్తున్నాం. అనగా జ్ఞానులైన వారిని ప్రభు యొద్దకు నడిపించినటువంటి కార్యాన్ని వాక్యములో మనము చూస్తున్నాము. మనము యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి సాక్ష్యం ఇవ్వడమే కాదు, అనేకులను ప్రభు యొద్దకు మనము నడిపించే నక్షత్రములుగా మనం ఉండాలి. ఉలో యేసు మహారాజుకు. ఇక మూడవదిగా నక్షత్రములు పాడును. నక్షత్రములు పాడతాయట ప్రియులారా. యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనములో, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అని వ్రాయబడింది. నక్షత్రములు పాడుతాయని వ్రాయబడి ఉంది. ఈవేళ మనమందరము కూడా యేసు వారిని గూర్చి, పరలోకములో ఉన్న దేవుని గూర్చి ఈ భూలోకములో మనం పాటల ద్వారా దేవుని మనము స్తుతించాలి. దేవుని పిల్లలమైన మనము ఎల్లప్పుడూ దేవునికి గానము చేయవారముగా మనం ఈ లోకములో ఉండాలి ప్రియులారా. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో, ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను అని వ్రాయబడింది. చాలా మందికి పాటలో ఉన్నటువంటి ఆ మర్మము తెలియదు ప్రియులారా. దేవదూతలు ఎన్నో పాటలు పాడి వారిని స్తుతిస్తున్నట్లు ఆ కార్యము పరలోకములో జరుగుతుంది. కనుక ఈ లోకములో ఉన్న మనము కీర్తనలతో మనము దేవుణ్ణి స్తుతించాలి. అందుకే కుమారుల్ని, కుమార్తెల్ని, వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని నిలవబెట్టి పాడించింది, స్తుతించమని చెప్పేది. ఎందుకునంటే కీర్తనల ద్వారా దేవునికి ఎంతో మహిమ ఉందనబడే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. పౌలు, సీలనబడి వారు చెరసాలలో ఉన్నప్పుడు వారు కీర్తనలు పాడిరు ప్రియులారా. కీర్తనలు పాడినప్పుడు వారికి ఉన్నటువంటి చేతు సంఖ్యలు ఊడిపడినట్లు, భూకంపం వచ్చినట్లు ఆ కార్యము దేవునికి వాక్యములో చూస్తున్నాం. మనకి ఎంత శక్తి దేవుని పాటల ద్వారా ఉందో ఆ విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. చాలా మంది కూడా ఆదివారము నందు ఆరాధన కార్యక్రమానికి ఆరాధన సమయంలోను వాక్య సమయంలోను వెళుతూ ఉంటారు. పాటల సమయాన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమం అని చాలా మంది ఎరగని వారిగా ఉంటారు. అసలు పాటలను గూర్చి, కీర్తనలు గూర్చి దేవునికి గ్రంథమని ఇంకా అనేకమైనటువంటి వచనాలు మనం చూస్తున్నాము. ఇక నాలుగవదిగా నక్షత్రములు ఏమి చేస్తాయంటే యుద్ధము చేయును. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే, నక్షత్రము ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు యుద్ధము చేస్తాయి. మనం ఎల్లప్పుడూ యుద్ధము చేయవారముగా ఉండవలెను. ఎవరితోనూ అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో చూచినట్లయితే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనని వెదుకుచ్చు తిరుగుచున్నాడు అని వ్రాయబడి ఉంది. నక్షత్రములు యుద్ధము చేయునట్లు మనమందరము కూడా అపవాదితో ఎప్పుడునూ యుద్ధము చేసేటటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. మనం యుద్ధము చేయాలనంటే దేవునికి వాక్యాన్ని మనం బాగా వినుండాలి. దేవునికి వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి. అప్పుడు మనం అపవాదితో యుద్ధము చేయగలము. దైవ సన్నిధిలో ఉన్నవారు బాగా అపవాదితో యుద్ధము చేయగలరు.
ఇక 5వదిగా మనం చూచినట్లయితే నక్షత్రములను చేసిన వాడు లేక సృష్టించిన వాడు ఆయనే. నక్షత్రములను ఎవరు చేశారు? దేవుడే చేశారు. అలాగే నక్షత్రములైన మనలను దేవుడు సృష్టించినటువంటి కార్యమును ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనములో ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదే సృష్టించబడము. యేసు క్రీస్తు నందు ఎవరు ఉంటారో వారు నూతన సృష్టి అని దేవుని వాక్యములో చూస్తున్నాం. కనుక ప్రభునందున్న వారందరూ కూడా దేవుడు మనలను నక్షత్రముల వలె సృష్టించినటువంటి ఆ కార్యమును గమనించి దేవుని చేత సృష్టింపబడినటువంటి మనము మన యావత్ జీవితము కూడా దేవుని కొరకే జీవించేటట్లుగా మనం ఈ లోకములో జీవించాలి.